ఇక యథాప్రకారం ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన పచ్చి అబద్ధపు వార్తల్ని వాటికి సంబంధించిన నిజాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఈనాడు పత్రిక మనమంతా ఒకే జట్టు, రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పనిచేద్దామంటూ బీజేపీ, టీడీపీ, జనసేన సంయుక్తంగా నిర్ణయం చేసేసినట్లుగా ఈ పత్రిక బిల్డప్ ఇస్తూ పచ్చి మోసపూరితంగా ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేసింది. అయితే బీజేపీ, జనసేనలు కలిపి 30 అసెంబ్లీ, 8 లోక్సభ స్థానాలు అంటూ నేడు ప్రకటించే అవకాశం అంటూ బీజేపీ పరువును తీసే విధంగా ఈనాడు పత్రిక కథనాన్ని ఇస్తూ చంద్రబాబుని ఎలివేట్ చేస్తూ మోడీని డిమోట్ చేస్తూ ఈ పత్రిక రాసినట్లుగా అనిపిస్తుంది. వాస్తవం ఏంటంటే, ఒకవైపు రోజుల తరబడి బీజేపీ అధిష్టానం పెద్దలు అమిత్ షా, జేపీ నడ్డాలు చంద్రబాబును వెయిట్ చేయించి పరువు తీస్తే ఆ సంగతి కప్పిపుస్తూ ఈ మూడు పార్టీలు మనమంతా ఒకే జట్టు అని చెప్పినట్లుగా రామోజీ, రాధాకృష్ణ రాసి ప్రజలను మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారు. మోడీ కంటే సీనియర్ అని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు 3 రోజులుగా ఢిల్లీలో పడిగాపులు పడి తను అవమానపడటమే కాకుండా టీడీపీ పరువును కూడా ఢిల్లీ యమునా నదిలో కలిపేస్తే ఆ సంగతి ప్రజలకు తెలియకుండా చేయాలన్నది రామోజీరావు, రాధాకృష్ణులు లక్ష్యంగా స్పష్టంగా కనపడుతుంది. ఇందుకోసం వారు చాలా శ్రమిస్తున్నారు. చంద్రబాబు ఉమ్మడి ఏపీలో తన పదవీ కాలం చివరిలో 1,00,000 కోట్ల భూ కుంభకోణానికి పాల్పడ్డారన్న ఆరోపణలకు సంబంధించిన అంశంపై ఐఎంజీ భారత కుంభకోణంపై తెలంగాణ హైకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డికి ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశిస్తుందా అని అడిగిన నేపథ్యంలో ఈ కేసుల కోసమే వెళ్ళారన్న అటువంటి కేసుల పరిష్కారం కోసం బీజేపీతో ఎలాగోలా కలవాలన్న తాపత్రయపడుతున్నారన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆ వార్తలను ఎక్కడ కప్పిపుచ్చేసి ఈనాడు, ఆంధ్రజ్యోతి అచ్చంగా బీజేపీ వారే చంద్రబాబును బతిమలాడుతున్నట్టుగా కథనాన్ని ఇచ్చారు. బీజేపీ పెద్దల ప్రాపకం కోసం చంద్రబాబు పాకులాడుతున్న విషయాన్ని, వారికి పవన్ కళ్యాణ్ చంద్రబాబు వెనకాల తిరుగుతున్న విషయాన్ని మాత్రం రాయకుండా పొత్తు స్థానాలను 5 నిమిషాల్లో తేల్చేశారని ఈనాడు రామోజీరావు నిర్లజ్జగా రాశారు. ఆయన ప్రజల్ని ఈ రకంగా పిచ్చివాళ్ళని చేయాలనుకుంటున్నారు. 5 నిమిషాల్లో తేల్చేస్తే ఇంకా 2 రోజులుగా ఎందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు అట్లా పడిగాపులు పడుతున్నారో చెప్పాల్సి ఉంటుంది. అర్ధరాత్రి వేళ గంటకు పైగా మంతనాలు, ఆ తర్వాత రోజు అసలు పిలవకపోవడం, ఈరోజు మళ్ళీ భేటీ ఉందని చెబుతుండడం, వీటన్నిటి గురించి ప్రజలకి తెలియదని వాళ్ళ నమ్మకం. ఇక కాసులేరా ఊరూరా వైకాపా ప్రభలోభాల దందా అంటూ స్టోరీ ఇచ్చారు. వాస్తవాలు ఏమిటంటే, ఏడాది కిందట ప్రకాశం జిల్లా కందుకూరు, గుంటూరులో చంద్రబాబు మీటింగ్స్ పెట్టినప్పుడు చీరలు పంపిణీ చేయడానికి ప్రయత్నం చేస్తే క్యూల్లో వచ్చి తొక్కిసలాటలు జరిగి కందుకూరులో 8 మంది, గుంటూరులో 3 చనిపోయినప్పుడు ఇదే పత్రిక అసలేమీ జరగనట్లుగా, పైగా అదేదో పోలీసులు తప్పు అన్నట్లుగా చిత్రీకరించి ఇప్పుడు వైసీపీ పైన పచ్చి మోసపూరిత కథనాలు ఇస్తుంది. పోనీ 2 గురించి రాస్తే అన్ని పార్టీలు ఇట్లా చేస్తున్నాయని రాస్తే అదొక పద్ధతి. అట్లా కాకుండా కేవలం వైసీపీ పైనే మాత్రమే ఏడుపుగొట్టు వార్తలు రాస్తూ టీడీపీ, జనసేనలు ఎలాంటి అరాచకాలకు, ఎలాంటి ప్రలోభాలకు తెరదీసినా దాన్ని కప్పిపుచ్చే విధంగా రామోజీ, రాధాకృష్ణ రాయటం. రాధాకృష్ణ అంటే సరే ఒక రకంగా, రామోజీ ఈ వయసులో ఇట్లా రాయటం ఇంతకంటే సిగ్గుచేటు, అనైతికం, ఏ మాటలో చెప్పాలో అర్థం కాని విషయం. ఆ రకంగా రామోజీరావు వ్యవహరిస్తున్నారు, ఈనాడు సిబ్బంది వ్యవహరిస్తోంది. టిట్కో ఇళ్లలో ఎన్నడూ కుక్కరుకో అంటూ మరొక వార్త రాసింది ఈనాడు. పాడిందే పాటరా, పాసిపళ్ళ దాసరా అన్నట్లుగా నిత్యం రాసిందే రాస్తూ రామోజీరావు జనాల్లో పరువు తీసుకుంటున్నారు. ఓటికొండలకు మోతెక్కువ అన్నట్లు ఈనాడు పొలికేకలు పెడుతున్న రామోజీ వాస్తవాలు రాయడం ఎప్పుడో మర్చిపోయారు. జగన్ రివర్స్ టెండరింగ్తో నిర్మాణ వ్యయాన్ని 2,840 కోట్ల తగ్గించి 392 కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేసింది. అప్పటి నుంచి ₹1 ఖర్చు లేకుండా లబ్ధిదారులకు ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తుంటే చంద్రబాబు టైంలో 100 కోట్ల రూపాయలు వసూలు చేయబోతే ఆ వార్తల్ని కప్పిపుచ్చుతూ జగన్పై బురదజల్లే కార్యక్రమంలో రామోజీ ఉన్నారు. ఉద్యానం అధ్వానం అంటూ మరో చెత్త వార్తను ఈనాడు రాసింది. వాస్తవం ఏంటంటే, డ్రైల్యాండ్ హార్టికల్చర్ ద్వారా ఉద్యాన పంటల సాగుకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రోత్సహిస్తే కనిపించినంత గుడ్డి రాతలు రాశారన్నది రామోజీపై వస్తున్న విమర్శ. 2018-19తో పోలిస్తే 5.2 లక్షల ఎకరాల్లో పండ్ల తోటల సాగు విస్తీర్ణం
పెరిగితే అది రాయకుండా విషం జిమ్మే వార్తల్ని ఈ పత్రిక రాసింది. ఇక ఆంధ్రజ్యోతి కూడా రెగ్యులర్గా ఎప్పుడు ఇచ్చే విధంగానే ఒక ఆంధ్ర తెలంగాణ మధ్య ఒక చిన్న లింక్ రోడ్డు బాగోలేదని చెప్పి బ్యానర్ కథనంగా రాసిందంటే ఆ పత్రిక ఎంత నీచంగా అంత అధ్వానంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ రాజధానిలో ఎన్ని రోడ్లు అధ్వానంగా ఉన్నాయో అదే విశాఖపట్నంలో రోడ్లు ఎంత అందంగా ఉన్నాయో పోల్చి రాసే ధైర్యం రాధాకృష్ణకి ఉందా అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. టీడీపీ హయాం కన్నా వైసీపీ ప్రభుత్వంలో 15,000 కోట్లు రోడ్లకు సంబంధించి ఖర్చు చేసిన రాధాకృష్ణ రామోజీరావులు నిత్యం ఏడుపుగొట్టు వార్తలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలపై పడి ఏడుస్తున్నారు. యథాప్రకారం అధికారుల బదిలీలపై బోగస్ వార్తలను కూడా ఆంధ్రజ్యోతి రాసింది. గతంలో టీడీపీ హయాంలో ఇంటెలిజెన్స్ ఏబీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మంత్రిగా ఉన్న లోకేష్ పర్యవేక్షణలో ఇదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పైరవీలతో జరిగిన బదిలీల గురించి కూడా ప్రజలకు తెలియదన్నది వారి నమ్మకం, వారి గుడ్డి నమ్మకం.